మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్ల ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ను ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే విడతలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. రేపటి నుంచి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్లు స్వీకరించనున్నారు. నామినేషన్లు దాఖలు చేయడానికి జనవరి 30 వరకు అవకాశం కల్పించారు. ఈ నెల 31వ తేదీన నామినేషన్లు పరిశీలించనున్నారు అధికారులు. నామినేషన్ల ఉపసంహరణకు ఫిబ్రవరి 3వ తేదీ వరకు అవకాశం ఇచ్చారు. ఫిబ్రవరి 11వ తేదీన పోలింగ్ నిర్వహించి 13వ తేదీన కౌంటింగ్ నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 16వ తేదీన చైర్పర్సన్స్, మేయర్ల ఎన్నిక ప్రక్రియ చేపడతారు. రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించనున్నారు. మొత్తం 2996 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తుండగా 8203 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఓట్ల కౌంటింగ్ కోసం 136 కౌంటింగ్ కేంద్రాలు సిద్ధం చేశారు. ఈ ఎన్నికల్లో మొత్తం 52,43,000 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 25,62,000 మంది ఉండగా 26,80,000 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ట్రాన్స్జెండర్స్ ఓట్లు 640 ఉన్నాయి. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 8,195 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ ఎన్నికలకు 16,031 బ్యాలెట్ బాక్సులు, 137 స్ట్రాంగ్ రూమ్లు ఏర్పాటు చేయనుంది. ఫిబ్రవరి 13న జరగనున్న ఎన్నికల కౌంటింగ్కు సంబంధించి 136 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనుంది. కౌంటింగ్ అనంతరం ఫిబ్రవరి 14న కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్తో పాటు మున్సిపల్ చైర్మన్, డిప్యూటీ చైర్మన్ ఎన్నిక జరగనుంది. అనంతరం ఫిబ్రవరి 16న వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారం ఉంటుంది. అదే రోజు ప్రత్యేక సమావేశం జరగనుంది. The election notice will be issued tomorrow, that is 28/1/26, and they will start taking the nominations from tomorrow. The last day for filing the nominations is 31st January 2026. After scrutiny and disposal of appeal, the last day of withdrawal and also the final list of contesting candidates will be given on the 3rd February. The date of poll is 11th February. Counting will be done on the 13th and the results will be declared soon after the counting process is completed. So this is the schedule for direct elections to all the 2,996 wards covering these 116 municipalities and 7 municipal corporations. 2,996 వార్డు ఆఫీసులకు గాను ఈ ఎలక్షన్లు నిర్వహించబడతాయి. ఇవి ఈ 116 మున్సిపాలిటీస్లోనూ అలాగే 7 మున్సిపల్ కార్పొరేషన్స్ను కవర్ చేస్తూ ఉన్నాయి. తెలంగాణ పోలీస్ సిబ్బందితో పాటు బయట నుంచి కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు సిబ్బంది కూడా దాదాపు 2,000 మంది దే విల్ బీ అసిస్టింగ్ అస్. మొన్న గ్రామ పంచాయతీ ఎలక్షన్లో కూడా వాళ్ళు బాగానే మాకు హెల్ప్ చేయడం జరిగింది. అండ్ చాలా సజావుగా మనం ఈ గ్రామ పంచాయత్ ఎలక్షన్ కూడా కండక్ట్ చేశాం. ఈ మధ్యలో గ్రామ పంచాయతీ ఎలక్షన్ అప్పుడు ఆల్రెడీ 1,800 వెపన్స్ అది డిపాజిట్ చేయడం జరిగింది. ఇంకా కొన్ని వెపన్ ఈ అర్బన్ ఏరియాస్లో ఉంటే అది కూడా మనం పక్క డిపాజిట్ చేస్తాము. తర్వాత ఈ రోజు నుంచి ఈ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో వస్తున్నాయి కాబట్టి ఇమీడియట్లీ ఫ్లయింగ్ స్క్వాడ్ అది మనము తనిఖీ చేయడం స్టార్ట్ చేస్తాము. సో క్యాష్ కానీ, లిక్కర్, తర్వాత ఫ్రీ బీచ్, డ్రగ్స్ అండ్ మెటల్ ఈ ఐటమ్ కోసం మనము ఈ తనిఖీ పక్క అది చేస్తాం. సో మినిమం 50,000 అది దాకా క్యాష్ క్యారీ చేయొచ్చు. ఈ మున్సిపల్ ఎలక్షన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఆ ప్రాంతంలో 50,000కి ఎక్కువ క్యాష్ ఉంటే దానికి సమాధానం పక్కా చెప్పాలా. తర్వాత ప్రతి చోట్లో ఎక్కడెక్కడ సీజర్ జరుగుతున్నాయి అక్కడ పక్క మన రిసీట్ ఇస్తాం వాళ్ళకి. తర్వాత అప్పీల్ కోసం కూడా ఎక్కడ మీరు వెళ్ళాలా అది ఆ రిసీట్ మీద అన్ని డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఇప్పుడు ఈ మున్సిపల్ యాక్ట్ 2019 తర్వాత మా భారతీయ న్యాయ సంహిత ఈ చట్టం కింద ఎక్కడెక్కడ ఈ మనకి లా ఎన్ఫోర్స్మెంట్ చేయాలా అది పక్కా మనము చేస్తాము. ఈ రౌడీ షీటర్స్ కానీ
తర్వాత ఇంకా పాత ఎలక్షన్స్లో ఉన్న